ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామా రామా బంగారు తల్లి. పద్మా పద్మా, అత్తయ్య, ఆద్య, పార్వతి, సీనయ్య రండి. అమ్మా, నాన్న, నాకు స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. రామా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాబా. రామా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మామయ్య. శుభాకాంక్షలు రామా. కంగ్రాట్స్ రామా. థ్యాంక్ యూ అత్తయ్య. అదేమన్నా పెద్ద సీఎం పోస్ట్ అంత పొంగిపోతుంది. డ్వాక్రా లీడర్ పోస్ట్ కంటే గొప్పదా ఇది? ష్! అవునమ్మా. అవునా? నిజంగానే నీకు ఉద్యోగం వచ్చిందా? నాకింకా కలగానే ఉంది. నిజమే పెద్దమ్మా, నాకు ఈ విషయం ముందే తెలుసు. కానీ తనే వచ్చి డైరెక్ట్గా మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పలేదు. ఇద్దరు దొంగలే అన్నమాట. సర్ప్రైజ్ అంటే ఇలానే ఉంటుంది కదా అత్తయ్య. అయితే మన రామ రేపటి నుంచి గుళ్ళు మీద అధికారం చెలాయిస్తుంది అనమాట. ఏమే పద్మం, రేపటి నుంచి మన ఇద్దరికి అన్ని గుళ్ళు ఫ్రీయేనే. మావయ్య, ఈ ఉద్యోగం అధికారం చెలాయించడానికి కాదు, మరి అభివృద్ధి చేయడానికి. ఓ మ్మ్హ్మ్. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకుని దానిలో సగం వెనకేసుకుంటే సరి. డబ్బు మీద ఆసున్న వాళ్ళు అలా చేస్తారు పిన్ని. రామాకి, ఆద్యకి ఆస్తి మీదే ఆశ లేదు. ఇంక గుళ్ళ మీద వచ్చే డబ్బు కోసం ఆశపడే అవకాశం అస్సల్లేదు. నిన్నే. తెలుస్తుందిలే. సరేలే. ఇంత మంచి అవకాశం నీకు వచ్చిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు రామా. మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకో. మంచి పేరా? బలేవుడు బామర్ది. మంచి పాలన అంటే ఏంటో అప్పుడు ఆ రాముడు చూపించాడు. ఇక నుంచి మన రామ చూపించబోతుంది. హ్మ్. చూస్తూ చూస్తూ ఎంత పెద్దదానివైపోయావే. మంచి పనులు చేసి నీకు మీ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. అలాగే అత్తయ్య. రామా, ఇప్పుడు నీ టైం మొదలైందే. మరింత జాగ్రత్తగా అడుగు ముందుకు వెయ్యాలి. అలాగే నానమ్మా. నిన్ను ఏ ఆటైతే ఆడొద్దని గీత గీశానో ఇప్పుడు ఆ ఆట వల్లే నీకింత పెద్ద ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉందమ్మా. అందరూ పరమభక్తితో దేవుళ్ళని పూజించే గుళ్ళ మీద నీకు ఆఫీసర్ ఉద్యోగం రావటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కంగ్రాచులేషన్స్ రామా. థ్యాంక్ యూ చారు. అమ్మా, నాన్న, ఈరోజు మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీసర్గా నా కుర్చీలో కూర్చోబోతున్నాను. ఆ కుర్చీ నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అక్కడ నీకు నీ ఉద్యోగ ధర్మం మాత్రమే కనిపించాలి. ధర్మం 4 పాదాల మీద నడిచే నేల మనది. బాధ్యతగా నడుచుకో. నాన్న, నేను రఘురామ్ గారి అమ్మాయిని. నేను చేసే ప్రతి పనిలో మీరు నేర్పిన మంచి మాటలు, చూపించిన మంచి మార్గాలే ఫాలో అవుతాను. అందుకే ముందుగా మీ ఇద్దరి ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. చల్లగా ఉండమ్మా.
సరే అమ్మా నాన్న నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త రామా. అరే రే రే, మన కళ్ళ ముందే తప్పటడుగులేసిన రామలక్ష్మి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఇక ఫ్యూచర్లో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతుందన్నమాట. ఏమో అది కూడా జరగొచ్చేమో. ఏమో. దేశ సేవ చేయాలనుకునే వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తూనే ఉంటాడు. అవునమ్మా. ఆ, సరిగ్గా చెప్పావు. ఈ శుభ సందర్భంలో ఇప్పుడు చెల్లెమ్మ నీ చేత్తో ఆ స్వీట్ చేస్తావు కదా, అదే బాదం పప్పు అలాగే, జీడిపప్పులు. ఆడపిల్లల్ని కన్నాక వాళ్ళకి పుట్టే పిల్లలతో తాత అనిపించుకోవాలని ఉంటుంది. నా కర్మేంటో, నా కూతురు చేసే తప్పులకి జైళ్ల చుట్టూ బెయిళ్ల కోసం జడ్జుల చుట్టూ తిరగడానికే నా బతుకంతా తెల్లారిపోతుంది. అంత బాధపడేవాడివైతే జైల్లోనే ఉంచాల్సింది కదా. నోర్మయ్, చేసింది చాలదన్నట్టు ఎదురు చెప్తున్నావేంటి? కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రి చూస్తూ ఊడుకోలేడు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నీకు బుద్ధొస్తుందని ఆశ. ఇకనైనా బుద్ధిగా ఉండు. మా ప్రాణాలు తీయడానికి పుట్టావు. అవును, ఐఎమ్ ఎ డెవిల్. చంపడం నా వృత్తి, టార్చర్ చేయటం నా ప్రవృత్తి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్రా బుద్ధి అలాంటివేమీ లేవా? అవునులే, అలాంటివి ఉంటే ఏ గ్రౌండ్లోనో హాకీ ఆడుతూ ఉండేదానివి. నేను ఆడాలని అనుకున్నాను. ఆ రామలక్ష్మి చేసిన పనికి ఆటకి దూరంగా ఉండాల్సి వస్తోంది. నువ్వు చేసుకునేదే కదే అది. రామలక్ష్మిని ఎంత అనగతొక్కాలనుకుంటే ఆ అమ్మాయి అంత పైకి ఎదుగుతుంది. స్టేట్ లెవెల్ దాటి నేషనల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ ప్లేయర్ కూడా అయింది. ఇదెప్పుడు జరిగింది? నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఇంకా చాలా జరిగాయిలే. స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్ కూడా అయింది. కానీ నా కూతురు ఒక అనామకుడి బిడ్డని కడుపులో మోస్తుంది. నేనేం కావాలని కోరి కడుపు తెచ్చుకోలేదు. నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు నిన్నిలా కదలకుండా ఇంటికే పరిమితం చేశాడు. అప్పటికైనా కుదురుగా ఉన్నావా? మళ్ళీ రామలక్ష్మితో గొడవ పెట్టుకుని జైలుకెళ్ళావు. ఆ బెయిల్ తేవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంటే ఇప్పుడు మీ ప్రాణం తలలో లేదా? ఇదిగో ఇదే, ఇలా లెక్క లేకుండా మాట్లాడే జీవితానికి అర్థం లేకుండా చేసుకున్నావు. ఇక నుంచైనా కాస్త బుద్ధిగా ఉండు.